సో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎండకు వచ్చాను అనమాట. బట్టలు ఆరేద్దామని అయితే వచ్చాను. ఇట్లా బట్టలు ఆరేసి కొంచెం హెయిర్ కూడా ఎండ కొంచెం మంచిగా ఆరబెట్టుకుందాం, చాలా రోజులు అవుతుంది ఆ ఎండకి ఆరబెట్టుకోకని కాసేపు అట్లా నిల్చుంది అనమాట. బట్టలు అయితే మంచిగా ఎండ కొడుతుందండి, బట్టలు అయితే మంచిగా ఆరుతాయి అనమాట చాలా రోజుల తర్వాత. ఇప్పుడు చూడండి అన్నీ నింపి పెట్టేసినాము. ఇక్కడ చూడండి ఇది మహేశ్వరి వేసింది, ఇవేమో నేను వేసాను. ఎండకి కళ్ళు కూడా తెరుచుకోవట్లేదండి, అంత ఎండ కొడుతుంది ఈరోజు బీభత్సమైన. ఇది సమ్మర్లో ఎట్లా కొడుతుందో అట్లా ఉండింది. సో ఇక్కడ మా ఫ్రెండ్ రజిన్ వచ్చి కొన్ని మొక్కలు వేసింది, అవి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇవి కూడా నేనే ఆరేస్తున్నాను. చూడండి మొత్తం నింపిర్రు బట్టలు అయితే. ఇక్కడ చూపిస్తున్నారండి, ఇక్కడ పైన కొంచెం అవేదో చిన్న చిన్న మట్టి ఉంటే ఇక్కడ కొన్ని మొక్కలు వేసింది అనమాట. మీకు బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. ఇది చూడండి, ఐడియా అబ్బాలే ఉంది కదా. కొంచెం ఇట్లా మట్టి ఉండే ఇక్కడ డోర్లు గీర్లు పడేసి అవి మట్టి అయినాయి అనమాట. దాంట్లో తోటకూర, మెంతి కూర, అటు చూడండి టమాటా చెట్టు ఒకటి, ఇదంతా తోటకూరనే. అక్కడ చూడండి చిక్కుడు గింజలు వేసింది అనమాట. అవి చిక్కుడు గింజలు అండి అవి. సో భలే ఐడియా చేసిర్రు కదా, కొంచెం ఇంత మట్టి ఉన్న దాన్ని ఇది చేసిర్రు అనమాట, మంచిగా మొక్కలు వేసిర్రు. భలే వచ్చింది, అంటే వచ్చిన కొంచెమైనా భలే ఉండింది, మంచిగా అనిపిస్తుంది అనమాట. గ్రీనరీగా చూడ్డానికి కూడా బాగుంది. వాళ్ళు ఎక్కడ చూడండి మట్టి ఉందా మీరు కింద, ఎక్కడ మట్టి కనిపించట్లేదు కదా, ఎక్కడ లేదు. ఓన్లీ జస్ట్ ఇక్కడ ఈ డోర్లు గీర్లు పడేసినవి, ఇవంతా ఇట్లా ఈ డోర్లు పడేసినవి ఉంటే దాంట్లోనే వీళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకున్నారనమాట. బాగుంది. ఈ మా ఫ్లోర్ అంతా చూడండి సెట్ బాక్సులు డిస్సులతో నిండి ఉంటుంది. సో ఇది అండి ఫైనల్గా మా టెర్రస్ మీద ఇలా ఉంటుంది. వర్షాకాలం అయితే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట బట్టలు వేయడానికి. ఒకరు తీగల మీద ఒకరు, నా తీగ మీద వేసినామంటే నా తీగ మీద వేసినామని ఇది చేసుకుంటాం అనమాట. ఎందుకంటే దొరకాయి, బట్టలు ఆరాయి కదండి, అందుకే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. సో ఈరోజు ఎవరు వేయలేదు, నేను కూడా చాలా రోజుల తర్వాత పైకి ఎక్కాను బట్టలు వేయడానికి, ఈ మధ్య వేయట్లేదు అనమాట. సో ఇదే ఈరోజే ఎక్కడం జరిగింది. అయ్యా అటు చూడండి, గాలి దెబ్బకి నా క్లిప్పు డబ్బా కింద పడిపోయింది అనమాట. మొత్తం క్లిప్పులన్నీ పడిపోయినాయి, కొన్ని క్లిప్పులు అయితే ఎరిగిపోయినాయి. ఇంకా వచ్చి ఆ క్లిప్పులన్నీ తీసుకొని లోపల పెట్టేసాను అనమాట. సో కొన్ని సందర్భాల్లో మనకు అనిపించేది ఏంటంటే, మనం పుట్టడానికి పుట్టామా, మన జీవితం మొత్తం ఈ పనికే సరిపోతుందా, పనికే అంకితమా అనిపిస్తూ ఉంటుంది. అట్లా ఉంటుందండి. మరి ఏం చేస్తాం, ఇంట్లో ఎప్పుడు పని చేసే కొద్దీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. చేస్తూనే ఉంటాం అయినా పని. 15 days బ్యాకే ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ చేశాను మంచిగా. అయినా ఇప్పుడు చూడండి నా ఫ్రిడ్జ్ నాకైతే చూడబుద్ధి అవ్వట్లేదు అనమాట. సో అస్సలు ముట్టుకోబుద్ధి కూడా అవ్వట్లేదు, అంత చెత్త తయారైంది, అట్లా అంత కంపు ఉందన్నమాట. అసలే ఇప్పుడు శ్రావణ మాసం, దాంట్లో పూజలు అవి అసలే ఉంటాయి కాబట్టి పువ్వులు అవి పెడుతుంటాం ఫ్రిడ్జ్లో. సో ఈ టైంలో ఫ్రిడ్జ్ క్లీన్ లేకపోతే అస్సలు బాగోదు కాబట్టి నేనైతే ఈరోజు ఫ్రిడ్జ్ని డీప్ క్లీన్ చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే అన్నీ రిమూవ్ చేసేసాను అనమాట. లోపల ఉన్న సామాన్లన్నీ, అంటే ర్యాక్స్ కానీ బాటిల్ ర్యాక్స్ అని అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక స్క్రబ్బర్ తీసుకొని సోప్ తీసుకొని తోముతాను నేనైతే. సో మీరు ఎట్లా తోముతారో కామెంట్ చేయండి అబ్బా. అట్లా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో స్క్రబ్బర్ తీసుకొని మంచిగా రుద్దుతాను నేనైతే, అప్పుడే నా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే కొంచెం స్మెల్ లేదా ఇది పడడం అట్లాంటివి జరుగుతాయి కదా ఫ్రిడ్జ్లో, కామన్ థింగ్. ప్రతి ఒక్క వస్తువు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సో దాన్ని అప్పుడప్పుడు మనం కొంచెం క్లీన్ చేస్తుండాలి. అప్పుడప్పుడు అంటే మంత్లీ డీప్ క్లీన్ 15 daysకి ఒకసారి ఒక క్లాత్ తీసుకొని తడిగుడ్డ పొడిగుడ్డతో క్లీన్ చేస్తే అప్పుడు ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా ఉంటుంది. సో నాకు మా ఇంట్లో పిల్లలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో తలకాయ పెడుతుంటారనమాట, ఎప్పుడు ఫ్రిడ్జ్లో కాళ్ళు పెడుతుంటారు, అరుస్తూ ఉంటానన్నమాట. జస్ట్ ఈరోజు కూడా నేను అట్లా క్లీన్ చేసి పెట్టాను లేదా రాగానే ఫ్రిడ్జ్లో కాలు పెట్టడము దాన్ని చేయడం చేస్తున్నారు. రాగానే అరిచాను, మీరు ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను, ఫ్రిడ్జ్ని ఏమైనా చేసారంటే తోమెడతా అని చెప్పిన ఇద్దరికి. అప్పుడు మా చిన్నోడు దెబ్బగా ఫ్రిడ్జ్ వదిలిపెట్టిండు. కొద్దిసేపే అది చెప్పినంతసేపే, తర్వాత మళ్ళీ మర్చిపోతుంటారు అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్ అంతా తోమిన తర్వాత ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ ఒక తడి క్లాత్తో తుడుచానండి. ఎందుకంటే సోప్ అదంతా ఉంటుంది కదా, అది క్లీన్ అవ్వాలంటే ఫస్ట్ తడి క్లాతే వాడాలి. తడి క్లాత్తో మంచిగా క్లీన్ చేసిన తర్వాత పొడి క్లాత్ తీసుకోవాలన్నమాట. తడి ఉంటే మళ్ళీ తడి ఉండి అట్లానే ఉంటుంది.
ఒక 2 సార్లు తడి క్లాత్‌తో మంచి క్లీన్‌గా డీప్‌గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్‌తో చేశామనుకోండి అప్పుడు ఫ్రిడ్జ్ అనేది నీట్ అవుతుంది. బావుంటుంది. సబ్బు మరకలు గానీ ఏమైనా ఉన్నవి కూడా క్లీన్ అయిపోతాయి. నేను అందుకే పెద్ద క్లాత్ తీసుకున్నాను. నాదొక పాత టాప్ ఉంటే అదే వాడతేస్తున్నాను ఈరోజు క్లాతులు దొరకక. సో, దాన్నే తడి పొడి 2 సైడ్ పెట్టేసుకొని క్లీన్ చేసేస్తా ఉన్నాననమాట. పొద్దున్నుంచి చేస్తూనే ఉంటానండి. రోజు చేస్తూనే ఉంటాను. పొద్దున పనులు చేసుకోవడం, ఇంట్లో పనులు, పిల్లలకు వంట, వార్పు అదంతా చేసి వాళ్ళని పంపించి, మళ్ళీ వీడియో షూటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో వాయిస్ ఇదంతా నేను నైట్ టైంలో చేస్తాను. మోస్ట్లీ నేను వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, వీడియో అప్లోడ్ కానీ నైట్ టైంలోనే చేస్తానండి. డే టైంలో చెయ్యను. నాకెందుకు డే టైంలో కొంచెం ఖాళీ టైం ఉన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదనమాట చేయాలి. నైట్‌లో మాత్రమే చేయాలనిపిస్తుంది. సో, ఇక్కడ తొంగి తొంగి ఏం చూస్తున్నానంటే ఏదైనా మరకలు కనిపిస్తున్నాయా? ఏదైనా చిన్న మరక ఉంటే మళ్ళీ క్లీన్ చేద్దామని చూసి చూసి మరి క్లీన్ చేస్తున్నాను. నా ఫ్రిడ్జ్‌ని కొని దగ్గర దగ్గర 10 ఇయర్స్ అవుతుందండి. అప్పట్లో నేను 14,000 కొన్నాను ఈ ఫ్రిడ్జ్ అనేది. ఎప్పుడు మా చిన్న బాబు అక్షయ్ ప్రెగ్నెన్సీ టైంలో అనమాట. అప్పుడు ఎట్లా అంటే నాకు ఫుల్ వామిటింగ్స్ అట్లా అట్లా ఉండి వాటరే తాగకపోయేదాన్ని నిజం చెప్పాలంటే. కూల్ డ్రింక్ మీద బతికేదాన్ని అనమాట అప్పుడు నేను. అంటే వాటర్ తాగితే వామిటింగ్ వచ్చేది నాకు. సో, అప్పుడు ఎమర్జెన్సీగా నాకు ఫ్రిడ్జ్ అవసరం పడిందనమాట. సో, అప్పుడు ఫ్రిడ్జ్ తీసుకున్నాము. అది కూడా మేము బీచ్‌పల్లిలో ఉండేటప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర గద్వాల దగ్గర బీచ్‌పల్లిలో ఉండేవాళ్ళం. సో, అప్పుడు అక్కడ గద్వాల్లో 14,000కి తీసుకున్న ఫ్రిడ్జ్. ఇది వర్ల్‌పూల్ అండి. సో, మా పిల్లల ప్రభావం వల్ల కొంచెం ర్యాక్స్ అవి ఇవి లోపల ఇరిగిపోయినాయి. బట్ కొత్త దానిలాగానే ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఇంకా దాన్ని డ్యామేజ్ చేయడం జరిగిందనమాట. ఇంకొకటి ఫ్రిడ్జ్ చిన్నగా అయిపోతుంది. సో, చూద్దామండి ఎప్పుడైనా మారవాల్సి వస్తుందేమో. ఇంకా ర్యాక్స్ అనేది తెచ్చి అక్కడ పెట్టేశాను. వాటిని తోమి ఆరబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఫ్రిడ్జ్‌తో పాటు టీవీ కూడా క్లీన్ చేసేసానండి. టీవీని కూడా పిల్లలు ఊకే ఇట్లా ముట్టుకుంటా ఉంటారు కాబట్టి చేతి మరకలన్నీ అంటుకుంటూ ఉంటున్నాయి. సో, వాటిని కూడా అప్పుడప్పుడు ఇట్లా లైట్ తడి కూడా కాదు, జస్ట్ ఇట్లా తడి ఉందా లేదా అన్నట్టు క్లీన్ చేయాలి. ఎందుకంటే వాల్ టీవీకి ఏమైనా వాటర్ తగిలితే తొందర పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, కొంచెం టీవీ విషయంలో అయితే కేర్‌ఫుల్‌గా ఉంటా అనమాట. అసలే 50,000 పెట్టి కొన్న టీవీ అది. సో, అదండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఇవన్నీ ర్యాక్స్ అన్ని తోమేసి ఆరబెట్టిన తర్వాత వచ్చి సర్దేశాననమాట. డోర్ ఎందుకు పెడుతున్నానంటే ఆఫ్టర్‌నూన్ టైంలో భయమవుతుంది నాకు.